బుల్లితెర నటి శోభిత మృతదేహానికి హైదరాబాద్ ఉస్మానియా మార్చురీలో పోస్టుమార్టం పూర్తయింది. డెడ్ బాడీని గచ్చిబౌలి పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. బెంగళూరులో శోభిత అంత్యక్రియలు జరగనున్నాయి. మరోవైపు శోభిత ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అన్న దానిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. ఆమె మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయిన సందర్భంలో ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి బెంగళూరుకు తీసుకెళ్లి బెంగళూరులోనే శోభిత మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తామంటూ ఇప్పటికే కుటుంబ సభ్యులు చెప్పారు. అందుకు అనుగుణంగానే ఆమె డెడ్ బాడీని ఇటు బెంగళూరుకి తరలించబోతూ ఉన్నారు. ప్రధానంగా శోభిత ఆత్మహత్య గల కారణాల మీద ఇప్పటికీ ఇంకా క్లారిటీ రాలేదు. ఒకవైపు పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. నిన్న ఆమె తాను నివసిస్తున్నటువంటి గదిలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అనంతరం పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియాకి తరలించారు. అసలు శోభిత ఈ అఘాయిత్యానికి పాల్పడిందా అన్న అంశం గురించి పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. అయితే గతంలో కొన్ని సీరియల్స్లో, కన్నడలోని కొన్ని సీరియల్స్లో ఆమె నటించింది. ఆ తర్వాత తెలుగులోని కొన్ని సినిమాల్లో కూడా ఆమె నటించినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇక పెళ్ళైన తర్వాత నుంచి ఆమె సినిమాలకు, తర్వాత సీరియల్లకు కూడా దూరంగా ఉంది. మరోవైపు పెళ్ళైన తర్వాత అంటే సుమారుగా 19 నెలల క్రితం సుధీర్ రెడ్డితో ఆమెకు పెళ్ళయింది. భార్యాభర్తలు ఇద్దరు కూడా, సుధీర్ రెడ్డి అలాగే శోభిత ఇద్దరు కూడా గోవాకు వెళ్ళి వచ్చారు. గోవాలో సంతోషంగా గడిపి ఇంటికి వచ్చిన తర్వాత వచ్చిన మరుసటి రోజే ఈ ఘటన చోటు చేసుకుందంటూ కూడా ఇప్పటికే తల్లిదండ్రులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. శోభిత ఎల్లప్పుడూ కూడా యాక్టివ్గా ఉండేది, ఎప్పుడూ కూడా నిరాశలో ఉండేది కాదంటూ కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. మరోవైపు ఆమెకు దైవభావం కూడా ఎక్కువ అంటూ కూడా చెప్తున్నారు. ఎప్పుడూ ఫాస్టింగ్తో పాటు పూజలు అధికంగా చేస్తూ ఉండేది అంటూ కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. ఇక శోభిత ఆత్మహత్య గురించి భర్త కూడాను మాట్లాడుతూ ఎప్పుడూ కూడా మా ఇద్దరి మధ్య గొడవలు లేవు, తను ఎప్పుడు కూడా చాలా కూల్గా ఉండేది, తనకు ఎప్పుడు సపోర్టివ్గా ఉంటూ కుటుంబ సభ్యులందరి మధ్య కలివిడిగా ఉండేది, ఆమె ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో అన్న ప్రశ్న తనను కూడా ఇప్పటికే వేధిస్తుందంటూ భర్త కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. శోభితకు సంబంధించినటువంటి మృతదేహం ఇక్కడ నుంచి ఉస్మానియా మార్చురీ నుంచి తరలి వెళ్తుంది. బెంగళూరు నుంచి శోభితకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఉస్మానియా మార్చురీ వద్దకు చేరుకున్నారు. శోభిత మృతదేహాన్ని చూసి వారంతా కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు. కర్ణాటకలో కొన్ని సీరియల్స్లో ఆమె నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు తెలుగులోను కూడా కొన్ని సినిమాల్లో ఆమె నటించారు. ఇక్కడ కూడాను అంతే గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇక సినిమాల్లో ఆమె కొనసాగుతూ ఉండడంతోనూ ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో వారంతా కూడా దిగ్భ్రాంతికి లోనవుతూ ఉన్నారు, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ప్రధానంగా పోలీసులు కొన్ని అంశాల మీద దృష్టి పెట్టారు. భార్యాభర్తలకు సంబంధించినటువంటి గొడవలు ఏమైనా ఉన్నాయా అన్నది ఒక అంశం అయితే, మరొక వైపు సినిమాల్లో తర్వాత సీరియల్స్లో నటించడం, పెళ్లి తర్వాత ఫుల్ స్టాప్ పెట్టింది. అయితే ఈ ఫుల్ స్టాప్ పెట్టడం వల్ల, ఆ డిప్రెషన్ వల్ల ఈ నిర్ణయం తీసుకుందా అన్న అంశాల గురించి కూడా పోలీసులు ఆరా తీసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇదే కాకుండా శోభితకు సంబంధించినటువంటి డైరీని ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అందులో సూసైడ్ నోట్ కూడా ఉన్నట్టుగా పోలీసులు ఇప్పటికే చెప్తూ ఉన్నారు. అందులో ఒక వర్డ్ రాస్తుందంటూ పోలీసులతో పాటు కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. నేను చావును ఆస్వాదిస్తున్నాను అనేటటువంటి మాటను ఆమె తన పేపర్లో, అంటే ఆ డైరీలోని ఒక పేపర్లో రాసినట్టుగా తెలుస్తోంది. ఇదే కాకుండా హీరోనా హీరోయిన్నా అనేటటువంటి ఒక వర్డ్ను కూడా మెన్షన్ చేసినట్టుగా పోలీసులు, ఆ తర్వాత కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇక్కడ నుంచి నేరుగా బెంగళూరుకు శోభిత మృతదేహం తరలి వెళ్తుంది. బెంగళూరులోని కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమె మృతదేహానికి అంత్యక్రియలు కూడా నిర్వహిస్తామంటూ కూడా ఇప్పటికీ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరోవైపు శోభిత మృతికి గల కారణాల మీద గచ్చిబౌలి పోలీసులు అయితే మాత్రం దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఓటు